గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మెదడులో రక్తస్రావం ప్రమాదం అనే అంశం గురించి తెలుసుకుందాం. మధుమేహం, రక్తపోటు అదుపు తప్పితే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఈ సమస్యకు కూడా రక్తస్రావమే కారణం. అయినా ఈ రక్తస్రావం మెదడు లోపల జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వేరు, బ్రెయిన్ హ్యామరేజ్ వేరు. రక్తనాళాలు చిట్లి మెదడు లోపల రక్తస్రావం జరగడం బ్రెయిన్ స్ట్రోక్. మెదడులోని రక్తనాళాలు చిట్లి క్రమక్రమంగా రక్తాన్ని స్రవిస్తూ ఉండడం మూలంగా రక్తం గడ్డలు ఏర్పడే సమస్య బ్రెయిన్ హ్యామరేజ్. కొందరిలో అకస్మాత్తుగా రక్తస్రావం జరిగి ఎక్యూట్ బ్రెయిన్ హ్యామరేజ్ జరగవచ్చు. ఇంకొందరిలో క్రమేపీ రక్తస్రావం పెరిగి క్రానిక్ బ్రెయిన్ హ్యామరేజ్ లేదా క్రానిక్ బ్రెయిన్ హెమటోమా పరిస్థితి ఉండవచ్చు. ఈ రెండు రకాల హ్యామరేజ్ల్లో మెదడుకు పుర్రెకు మధ్య ఉండే ఖాళీ జాగాలో రక్తం పేరుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో మెదడు పరిమాణం తగ్గడం వల్ల ఈ జాగాలో రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరుగుతాయి. చర్మానికి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఆ ప్రదేశాన్ని వేళ్లతో కొద్దిసేపు నొక్కి ఉంచితే రక్తస్రావం ఆగిపోతుంది. మెదడులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలి రక్తస్రావం మొదలైతే మెదడు వ్యాకోచించి ఆ ప్రదేశంలో ఒత్తిడిని పెంచడం ద్వారా రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. దాంతో బ్లీడింగ్ ఆగిపోయి సమస్య సర్దుకుంటుంది. కానీ కొందరిలో అలా జరగదు. విపరీతంగా మద్యపానం చేసేవారిలో పెద్దల్లో మెదడు పరిమాణం తగ్గుతుంది. కాబట్టి మెదడు వ్యాకోచించి రక్తస్రావాన్ని ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్లలో బ్రెయిన్ హ్యామరేజ్ తలెత్తే ముప్పు ఎక్కువ. మూత్రపిండాల వ్యాధులు, లివర్ ఫెయిల్యూర్, ఎముక మధ్య సమస్య, రక్త క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా రక్తస్రావ సమస్యలు ఎక్కువ. గుండె జబ్బులు, గుండె కవాట మార్పిడి చేయించుకున్న వాళ్ళు రక్తం పలుచయ్యే మందులతో పాటు రక్తం గడ్డ కట్టకుండా నియంత్రించే యాంటీ క్యాగులెంట్స్ కూడా వాడుతూ ఉంటారు. ఈ కోవలకు చెందిన వాళ్లకు కూడా ముప్పు ఎక్కువే. తలగోడకు కొట్టుకోవడం లేదా కింద పడిపోయి తలకు చిన్నపాటి దెబ్బలు తగలడం జరిగినప్పుడు సాధారణంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఆ దెబ్బ తగిలిన సమయంలో మెదడులోని రక్తనాళం చిట్లి కొద్ది కొద్దిగా రక్తం స్రవిస్తూ గడ్డగట్టడం మొదలు పెడుతుంది. అలా కొంతకాలానికి మెదడుకు పుర్రెకు మధ్య ఉండే జాగాలో రక్తం గడ్డ నిర్దిష్ట పరిమాణానికి పెరిగిపోయినప్పుడు లక్షణాలు మొదలవుతాయి. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్ళు తలకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. హెచ్చరించే లక్షణాలు ఇవే. తలనొప్పి. తలనొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి సాధారణ తలనొప్పికి, బ్రెయిన్ హ్యామరేజ్ తలనొప్పికి వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. హ్యామరేజ్ వల్ల తెల్లవారుజామున విపరీతమైన తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పితో నిద్ర మెలకువ అయిపోతూ ఉంటుంది. వాంతులు. వాంతి అయిపోవడం లేదా అలా అనిపించడం జరుగుతుంది. కళ్ళ ముందు చీకటి ఆవరించినట్లు అవుతుంది. నడుస్తున్నప్పుడు కాళ్ళు ఈడ్చవలసి రావడం అనిపించడం, నడవడంలో ఇబ్బంది తలెత్తుతాయి. మూర్ఛ సమస్య రావచ్చు. అయోమయానికి గురవుతూ పరాకుగా మాట్లాడడం, ముఖ్యంగా పెద్దల్లో ఈ లక్షణాన్ని గమనించాలి. మాటలు ముద్దగా ఉండటం, మాటలు తరచూ తడబడ్డం జరుగుతాయి. మెదడులో ఏ సమస్య తలెత్తినా ప్రమాదకరంగానే భావించాలి. తల నిర్దిష్ట పరిమాణానికి పరిమితమై ఉంటుంది కాబట్టి గడ్డ, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ ఇలా పుర్రె లోపల అదనంగా ఏ చిన్న సమస్య తలెత్తినా మెదడు మీద ఒత్తిడి పెరిగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని ఆలస్యం చేస్తే రోగి మత్తులోకి జారుకుని కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఒకవైపు శరీరం పక్షవాతానికి గురి కావచ్చు. మెదడులో ఎటువైపు రక్తస్రావం జరిగినా కుడి లేదా ఎడమ సగభాగం మెదడు పైన రక్తం గడ్డ కట్టుకుంటుంది. దీన్ని వీలైనంత త్వరగా సర్జరీలో తొలగించి మెదడు మీద ఒత్తిడిని తగ్గించాలి. ఆలస్యం జరిగే కొద్దీ మెదడుకు శాశ్వత నష్టం జరిగిపోతూ ఉంటుంది. రక్తపు గడ్డల వల్ల మెదడుకు రక్తస్రావం లోపించి
మెదడు కణాలకు ఆక్సిజన్ అందక నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు పక్షవాతం శాశ్వతంగా ఉండిపోవచ్చు, శాశ్వతంగా మాట పడిపోవచ్చు, శరీరంలో బలహీనత శాశ్వతంగా మిగిలిపోవచ్చు. కొన్ని సందర్భాలలో పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కాబట్టి మెదడు కణాలు చనిపోయేలోగా వీలైనంత త్వరగా సర్జరీ చేస్తే రక్తపు గడ్డలను తొలగించవచ్చు. ఇలా సత్వరంగా స్పందించగలిగితే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. సిటీ స్కాన్తో మెదడులోని రక్తపు గడ్డను, దాని వయసును తేలికగా త్వరగా కనిపెట్టవచ్చు. రక్తపు గడ్డ వయసు 3 వారాలు ఉంటే ఆ రక్తం ద్రవ రూపంలో ఉంటుంది. ఇలాంటప్పుడు పుర్రెకు రంధ్రం చేసి రక్తాన్ని తొలగించవచ్చు. కొందరిలో రక్తం ద్రవ ఘన రూపాల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు తలను తెరిచి రక్తాన్ని డ్రైన్ చేయవలసి ఉంటుంది. కొందరిలో ఘనరూప రక్తం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా పుర్రెను తెరిచి రక్తపు గడ్డను తొలగించవలసి ఉంటుంది. అయితే అన్నిటికంటే ముందు రక్తపు గడ్డ ఏర్పడడానికి కారణాలను కూడా తెలుసుకోవాలి. బ్లడ్ థిన్నర్లు, యాంటీ కాగ్యులెంట్లు వాడుకుంటున్న వాళ్ళు, కిడ్నీ లివర్ పనితీరు క్రమం తప్పిన వాళ్ళు, మద్యపానం చేసేవాళ్ళు, రక్తస్రావ సమస్యలున్న వాళ్ళలో సమస్య తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ పర్యవేక్షణలో ఉండాలి. సర్జరీ తర్వాత మూర్ఛలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వాటికి అవసరమైన మందులు కూడా వాడుకోవాలి. కొందరికి 2 నుంచి 3 వారాల పాటు రీహాబిలిటేషన్ కూడా అవసరం పడుతుంది. బ్రెయిన్ హ్యామరేజ్ కాకుండా నియంత్రణ మార్గాలు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ ఉండాలి. తీవ్ర మద్యపానం మానివేయాలి. తలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడాలి. పార్కిన్సన్ ఉన్న పెద్దలు కింద పడిపోయే అవకాశాలు ఎక్కువ కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం మెదడులో రక్తస్రావం ప్రమాదం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.